రామ మందిర నిర్మాణం నేపథ్యంలో కూడా అయితే తీర్థక్షేత్రం ఆధ్వర్యంలో కూడా అయితే అజిత అక్షంతర వితరణ కార్యక్రమంగా మహబూబ్నగర్ పట్టణంలోని అయితే శ్రీ రామ మందిర నిర్మాణం నేపథ్యంలో కూడా శోభయాత్ర కార్యక్రమం చేపట్టింది। ఈ నేపథ్యంలో కూడా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి కర్ణ కూడా పాల్గొన్నారు। ప్రస్తుతం మేడం చెప్పండి, ఈరోజు శోభయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది? శోభయాత్ర చాలా ఉత్సాహంగా కొనసాగుతూ ఉంది। శ్రీరాముని యొక్క పూజిత అక్షింతలు వితరణ కార్యక్రమం సందర్భంగా చేపట్టినటువంటి శోభయాత్ర పెద్ద ఎత్తున ప్రజలందరూ, మహిళలు, ప్రజలు పెద్ద ఎత్తున రామభక్తులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు। యాత్రలో, శోభయాత్రలో గ్రామాన కూడా ఈ యొక్క పూజితాక్షంతల వితరణ జరుగుతూ ఉంది ఇవాళ। సో అదేవిధంగా ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో ఇవాళ ఈ యొక్క కార్యక్రమం శోభయాత్ర జరుగుతూ ఉంది। సో వచ్చే నెల అంటే రేపు నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం। వచ్చే నెల 22వ తారీఖు నాడు శ్రీరాముని జన్మభూమి అయినటువంటి అయోధ్యలో మరి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్నటువంటి సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ప్రతి చోట అంటే ఎవరు కూడా అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఎప్పుడవుతుందో అనేటటువంటి ఒక ఊహించినటువంటి తరుణంలో ఈరోజు నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో మరి రామ మందిరానికి మరి శంకుస్థాపన చేయడం, మరి దాని ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం అనేది మరి శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నటువంటి హిందువులకి, భారతదేశం ప్రజలకి ఇదొక ఆ రోజు ఆ రాముని జన్మదినమైన అయోధ్యలో, శ్రీరాముని జన్మస్థానమైనటువంటి అయోధ్యలో మరి ప్రాణ ప్రతిష్ఠ రాముని దేవాలయంని ప్రారంభించబోతున్న సందర్భంగా ఇది చరిత్రలో ఎవరు ఎన్నటికీ మర్చిపోలేనటువంటి రోజు। మరి ఆ రోజు కోసం ఎంతోమంది ఈరోజు దేశ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు। మరి ఈరోజు అటువంటి ఒక శుభకార్యాన్ని, అటువంటి ఒక ఎవరు అది జరుగుతుందా అనేటటువంటి అనుమానాన్ని వ్యక్తం చేసిన సందర్భంలో ఈరోజు అటువంటి ఒక శుభకార్యాన్ని జరుపుకోబోతున్నటువంటి ఒక ఆనందాన్ని ఈరోజు ప్రతి ఒక్కరిలో చూస్తూ ఉన్నాం। మరి శ్రీరాముని జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి నరేంద్ర మోదీ గారు మరి 22వ తేదీ జనవరి నాడు ప్రారంభం చేయబోతున్నారు। దాంట్లో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ, భక్తులందరూ కూడా పాల్గొనబోతున్నారు। అదేవిధంగా ఇక్కడి నుంచి కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు కూడా భక్తులకి అదే రోజే కాకుండా కంటిన్యూస్గా కూడా ఆ రోజనే కాకుండా నెక్స్ట్ మంత్ వరకు కూడా ట్రైన్లు సౌకర్యాలు కూడా కల్పిస్తూ ఉన్నారు। సో భక్తులందరూ అయోధ్య రామ మందిరంలో రాముని దర్శనం చేసుకునే అవకాశాలు కూడా మరి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తూ ఉంది। ఈ శోభయాత్ర ఈ శోభయాత్రలో పాల్గొనడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను। మేడం, నిజంగా చెప్పాలంటే ఎన్నో పోరాటాలు చేసినాక కూడా ఈరోజు రామ మందిర నిర్మాణం జరుగుతుంది, ఇందులో కళ నెరవేరిందంటారా? ఖచ్చితంగా నెరవేరిందనే చెప్పాలి। శతాబ్దాలుగా ఎదురు చూసినటువంటి కళ నిజంగా పోతున్నటువంటి ఆనందం ప్రతి ఒక్కరిలో ఉంది। మీరు చూసుకున్నట్టయితే ఇన్నేళ్ల పోరాట కళ హిందువులది ఏదైతే అయోధ్యలో రామ మందిర నిర్మాణం కళ నెరవేరింది। ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారం వచ్చినట్టునే రామ మందిరం నిర్మాణం జరిగిందని చెప్పి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు డి కర్ణ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది। వీడియో జర్నలిస్ట్ శ్రీనుతో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్। మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది।